కంక్లూడ్ చేస్తూ ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి సరే ఇది దాదాపు ఇంకో నెల ఆగితే సంవత్సరం అయిపోతుంది, ఏడాది అవుతుంది కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. ఈ ఏడాది దగ్గర పడుతున్నా కూడా ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇష్యూ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వివాదం అవుతుంది? దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగా పట్టించుకోవట్లేదా? మళ్ళీ వీళ్ళు కేంద్రానికి వెళ్ళి కేంద్ర హోంశాఖను కలిసో లేదంటే కేంద్ర ఇంటెలిజెన్స్ని కలిసో నివేదిక ఇచ్చేదాకా తెచ్చుకోవాల్సి వస్తుందా? ఎందుకు సార్ స్టేట్ సెక్యూరిటీ రివ్యూ అయింది, హైకోర్టులో పిటిషన్ నడుస్తుంది, రేపు ఎప్పుడు వెర్డిక్ట్ ఉంది. అది ఖచ్చితంగా దే హ్యావ్ టు ఇంక్రీజ్. ఇట్స్ ఆన్ గోయింగ్ థింగ్. బికాస్ నిన్న జరిగిన రాప్తాడులో జరిగిన హెలికాప్టర్ దృశ్యాలు కానీ రీసెంట్ పాస్ట్లో ఆయన మిర్చి యాడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ పరిగణలో తీసుకుంటారు. డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇవాళ రేపు అనేది మాత్రం మన చేతిలో లేదు. కొన్ని మొండిగా చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్కి భిన్నంగా నడపబడుతున్నది ఈ గవర్నెన్స్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్. సో అందుకని ఏమవుతుందంటే మనం ప్రతిదీ భూతద్దంలో చూసి విశ్లేషించవలసి వస్తుంది. ఇది ఎప్పుడు లేదు అట్లా. ఈ నెవర్ కేర్స్ అబౌట్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. కానీ ఈసారి దాని మీదే ఫోకస్ చేసి ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే హీఈస్ థ్రెట్టింగ్ పొలిటీషియన్ కదా, ఆయనకి ఆల్రెడీ థ్రెట్స్ ఉన్నాయి, చాలాసార్లు అటాక్స్ జరిగాయి, 2-3 సార్లు జరిగాయి. ఆయన హై థ్రెట్టింగ్ పొలిటీషియన్స్లో ఈయన కూడా ఒకటి ఉన్నాడు. ఇప్పుడు ఒక వీధిలో 2 కుక్కలు ఉంటాయి సార్. నిన్న మీ ఇంట్లో మీ అన్నయ్యకో మీ తమ్ముడికో ఖచ్చితంగా కుక్క కరిచింది, అది మీ అనుభవం. నేను మీరు అప్పుడు ఆ కుక్క ఉందరా కరుస్తుంది అని వెళ్ళాలి అన్నది కాన్సెప్ట్ కాదు. నిన్న కరిచింది కాబట్టి ఇవాళ కరవదు అని నేను నీకు చెప్తున్నాను అనుకోండి, అరే బాయ్ దానికి ఏమైనా క్యాలెండర్ ఉందా, ఇవాళ కరవను రేపు కరుస్తాను. అలాగా ఒక మనిషికి ప్రాణహాని అన్నది ఇవాళ లేదు రేపు ఉంటుంది ఎల్లుండి ఉంటుంది అన్నది మన చేతిలో లేదు. అట్లా మనకి మనోధైర్యం పెంచుకోవడానికి ఏం కాలేదులే అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ మనం ఒకటి ఏంటంటే కుక్కెట్ కరుస్తుంది నా దగ్గర కర్ర ఉంది ఇది మాట్లాడినట్టు చిన్న గులకరే అదేం దెబ్బ, పెద్ద ప్లాస్టిక్ కట్టేస్తే దెబ్బ చిన్నదే. కోడికెత్తి ఇలా పొడిచాడు, అది పొరపాటున డ్రిప్స్ లోంచి ఇక్కడ గుచ్చిపోతే ఇక్కడ గుచ్చాడండి, సరే బై మిస్టేక్ స్లిప్ అయ్యి కింద తగిలితే ఇక ప్రమాదం తెలిసి వస్తుంది. కోడికెత్తే చిన్న కత్తే, కోడికెత్తే కోడి చచ్చిపోవట్లేదు ఇక్కడ కదా కోడికెత్తే. ఇక్కడ కొయ్యాల్సింది ఇక్కడో ఎక్కడో వస్తే ప్రాణం పోతుంది కదా. అంటే మాట్లాడడానికి చాలా సులువుగా ఉంటుంది. ఆ చిన్న కోడికెత్తికినో గులకరాకి ప్రాణహాని ఉన్నట్టేనా అంటే అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆడు ఎందుకు ఆ పని చేస్తున్నాడు, ఎందుకు చేయాలి, ఇంటెన్షనల్ గా ఆ పని చేస్తున్నాడు అని అర్థం కదా. అది కూడా ఒక కామన్ మ్యాన్, ఏ సంబంధం లేనటువంటి వ్యక్తి, అసలు ఈ సిచ్యువేషన్స్ రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి ఆయన మీద వచ్చి దాడి చేస్తున్నారు, లేదంటే ఎవరి మీద, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, ఎవరి మీద దాడులు చేసినా కూడా ఎందుకు చేయాలి? ఈవెన్ ఎవరు బ్యాక్ నుంచి సపోర్ట్ లేకుండా ఎవరు చేయరు కదా. సో అంచేత ఏంటంటే ప్రతిదీ మనం గమనిస్తూ చూస్తున్న వాటిని చెప్పవలసిన బాధ్యత వస్తున్నప్పుడు గతంలో ఏం జరిగిందంటే జరిగింది హ్యూమిలియేషన్స్ ఎవ్రీబడి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని తిడితే ఎంత తప్పు, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని తిట్టినా అంతే తప్పు. డెఫినెట్గా అలాగే లోకేష్ గారిది అంతే, పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఇందులో ఏం అతీతం కాదు. కానీ అది ఎందుకు జరుగుతుంది అన్న దగ్గర ఎవరిది బాధ్యత? చిన్నపాడ జాంకాయ కోసాడు మామిడికాయ కోసాడని ఇంట్లో వేడి ఒక కాయ తింటాడు 2 కాయలు తింటాడు అంటే సస్తారా, చెట్టు మొత్తం తింటాడా అని తగ్గు వేసుకున్నాడు. అర్థం ఉందా దాంట్లో? అవతల కోపం వస్తుంది కదా, నేను పెంచుకున్న దాన్ని నువ్వు తినేది తింటారా అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ జరుగుతుంది అంటారు. ఇక్కడికి వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి సభ్యత్వ నమోదులు, కార్యకర్తల ఐడెంటిటీలు లేవు, అందరూ సింపథైజర్స్ చేసిన దానికి పార్టీల రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇది గమనించండి ఎవరైనా సరే. ఓకే, సో అప్పుడు దీన్ని కంపేర్ చేసి చూడలేం, దీన్ని దారిని పైన కంప తగిలించుకున్నవారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చచ్చినట్టు ఏముంది, ఆబ్లిగేషన్ భరించవలసి. ఓకే, ఇదే ఆయన యూట్యూబ్లు చేసుకుంటున్నాడు అనుకోండి, నాకు చెప్పులు దండేసినోడికి ఆయనకి ఏం పెద్ద పేలేటర్ అయ్యాడు అని ఆయన ఇండివిజువల్గా హ్యాండిల్ చేసి ఉంది. ఓకే ఓకే ఓకే, సో అంతే. మరి దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, లేదంటే ఈ అరెస్ట్ కేవలం ఆ రోజు 2-3 రోజుల కోసం హడావిడి చేసి ఏదన్నా కంటి చేరుపుతురు ఇలాగే తప్పెలగలు రెడీగా అయిపోయారు కదా భోగోని గల్లు వీళ్ళు. కాబట్టి ఇక్కడ నాకు మీరు ఒక సమాధానం చెప్పాలి. నిన్న కొన్ని మీడియా ఛానల్స్లో, నేను పేరు కోట్ చేయట్లేదు, ఆ మీడియా ఛానల్స్ సంబంధించి వాళ్ళు చేసింది ఏంటంటే, సరే ఇతను చేసిన తప్పే, మరి ఇదే వ్యాఖ్యలు గతంలో చాలామంది చేశారు కదా, వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయకపోతే టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను కదా, నువ్వు సభ్యత్వం నమోదు చేసి ఒక ఐడి కార్డు ఇచ్చి వీడు మా తెలుగుదేశం నువ్వు ఐడెంటిటీ క్రియేట్ కాకుండా ఐడెంటిటీ ఇస్తున్నావు, వాళ్ళకి ఐడెంటిటీ లేదు. ఓకే, వాళ్ళ పార్టీ వాళ్ళు కాకపోయినా సరే ఎవరైనా సరే ఇట్లా చంద్రబాబు నాయుడు గారినో లేదంటే వాళ్ళ భార్యనో లేదంటే ఇంకొకరిని ఇప్పుడు వర రవీంద్రనాథ్ గవర్నమెంట్ రాగానే అరెస్ట్ చేశారు కదా, వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చేయమనండి, అదే కదా సొల్యూషన్. ఇప్పుడు వాళ్ళు తప్పు మాడారు, అది ఎస్టాబ్లిష్ చేసి చేయండి. అంతేకాని పోసాన కృష్ణమూర్తిలాగా నందేవాడి గురించి మాట్లాడారు కాబట్టి అల్లప్పుడు మనోభావాలు కానీ తర్వాత పెట్టకథలు చెప్తే కుదరదు. వాస్తవం అంటే వాస్తవం.
ఇప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడే హ్యాండిల్ చేయాలి. ఎప్పుడో సిచ్యువేషన్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు కేసులు పెడతా అంటే కుదరదు అంటారు. ఇప్పుడు ఈయన ఎంతకన్నా ఘోరంగా రాజశేఖర రెడ్డి గారు మీరు చేసాడు ఆ వీడియో డిలీట్ చేసుకున్నారు వాళ్ళు తెలివితేటలుగా. అందరినీ ఇంకా ఉన్నోళ్ళని లేనోళ్ళని ఇక విపరీతంగా జరుగుతుంది. చూద్దాం సార్ దీని ఈ స్టాండర్డ్స్ ఎంతవరకు వెళ్తే ఏంటి అనేది కూడా. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు